సో నిజామాబాద్ జిల్లా అనకముందే మనము ఇందూర్ అని చెప్పుకోవాలా. ఇందూర్ గడ్డ అనగానే హిందువులకు కంచుకోటగా చెప్పుకుంటానే ఉన్నాము. ఇవాళ విజయయాత్ర ఏదైతే వీర హనుమాన్ విజయయాత్రలో చాలామంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. హనుమాన్ శోభయాత్రలో అయితే నలుమూలల నుంచి జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అసలు ఎట్లా ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే ఎట్లా ఉంటుంది, ప్రతిసారి ఎట్లా ఉంటుంది, ఈసారి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, సో ఎన్ని వేల మంది ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఈ విజయయాత్రలో అనే దానిపైన మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, ముందుగా మీకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ప్రతి ఏటా ఎట్లా ఉంటుంది, ఈసారి ఎట్లా ఉంది అనేది చెప్పండి ఒకసారి. నిజామాబాద్ నగరంలో సంవత్సరానికి హిందువులందరూ కలిసి ఈ హనుమాన్ జయంతిని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే సంతోషంగా యువత కానీ ప్రతి ఒక్కరి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తారు. వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. సామరస్యంగా ర్యాలీలో అందరూ పాల్గొని హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీని విజయవంతం చేస్తారు. ప్రతి ఏటా జరిగే కంటే ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా మేము కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, తెలంగాణలో చూసుకుంటే నిజామాబాద్ అనేది ప్రతిసారి కూడా మనము ఫోకస్ చేస్తూనే ఉంటాం. నిజామాబాద్లో ఎట్లా జరిగింది, సో మనకి శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతికి సంబంధించిన వేడుకలు ఎట్లా జరిగినాయి అనేది ప్రతిసారి అనుకుంటాం. ఈసారి ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తే? ఈసారి చాలా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది ఈసారి. అవును. సో ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఈ విజయయాత్రలో? వేల సంఖ్యలో వస్తారు ఇక్కడ. సో ఇది మొత్తం ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. సో ఈ వీర హనుమాన్ విజయయాత్రలో చాలామంది అయితే పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిజామాబాద్ ఎప్పుడు హాట్ టాపిక్గా మనం చూసుకుంటూ ఉంటాం. దాంతోపాటు హిందువులకు కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ హనుమాన్ జన్మదిన వేడుకలు కావచ్చు, దాంతోపాటు శ్రీరామనవమి వేడుకల్లో చాలామంది పెద్ద మొత్తంలో ఇక్కడ ర్యాలీ అయితే తీసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో